హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పామ్ ఆయిల్ అనే పదాన్ని ఖచ్చితంగా అందరూ వినే ఉంటారు. వినడం మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఒక్కసారైనా సరే పామ్ ఆయిల్ తో తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని తినే ఉంటారు. ఎందుకంటే ఒకవేళ మీరు మీ ఇంట్లో ఉండేటువంటి వంటల్లో పామ్ ఆయిల్ ఉపయోగించకపోయినా సరే, బయట వండేటువంటి ప్యాకెట్ ఐటమ్స్ లో అంటే మార్కెట్ లో దొరికేటువంటి చిప్స్ ప్యాకెట్ మరియు మిక్చర్ ప్యాకెట్స్ లో మీరు వెనక్కి తిప్పి చూస్తే అక్కడ ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ ని మీరు సరిగ్గా గమనించినట్లయితే అక్కడ ఖచ్చితంగా పామ్ ఆయిల్ అని రాసి ఉంటుంది. అంటే ఆ పామ్ ఆయిల్ తో ఆ పదార్థం తయారు చేశారని. అటువంటి పామ్ ఆయిల్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారనే విషయం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. ఎప్పటిలాగానే ఒక చిన్న రిక్వెస్ట్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫ్యాక్టరీలో గానీ ఎక్కడైనా గానీ ఏదైనా ఒక ఐటెం తయారు చేయవలసి వస్తే, ఆ ఐటెం తయారు చేయడానికి చెట్ల నుండి ఖచ్చితంగా ఏదైనా ఒక పదార్థాన్ని సేకరించవలసి వస్తే ఏం చేస్తారంటే ముందుగా పెద్ద పెద్ద ఫార్మ్స్ లోకి వెళ్తారు. అలాగే పామ్ ఆయిల్ తయారు చేయడం కోసం పామ్ పండ్లను సేకరించవలసి ఉంటుంది. దానికోసం పెద్ద పెద్ద ఫార్మ్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్కర్స్ పెద్ద పెద్ద కర్రలతో పామ్ గెలలను నరుకుతారు. మీరు వీడియోలో చూసినట్లయితే చూడడానికి పనసకాయ ఆకారంలో ఉన్నటువంటి దీన్నే పామ్ గెల అంటారు. అరటిపండు గెలకు అరటిపళ్ళు ఎలా అయితే ఉంటాయో పామ్ గెలకు పామ్ పండ్లు అలా ఉంటాయి. పామ్ పండును పట్టుకుని మీరు కట్ చేసి చూస్తే దాని లోపల ఇలా తెల్లగా కనిపిస్తుంది. దీని నుండి నూనెను సేకరిస్తారు. ఇలా చెట్ల నుండి సేకరించినటువంటి పామ్ గెలలను ట్రాక్టర్స్ లో వేస్తారు. ట్రాక్టర్స్ లో వేయడానికి కొన్నిసార్లు మిషన్స్ ని ఉపయోగిస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫార్మ్స్ లో అక్కడ ఉండేటువంటి వర్కర్సే ఒక్కొక్కటిగా తీసుకెళ్లి ట్రాక్టర్లు వెయ్యాలి అంటే చాలా సమయం పడుతుంది. అందుకే మిషన్స్ ని కూడా ఉపయోగిస్తారు. ఆ మిషన్స్ చూడడానికి ఇలా ఉంటాయి. ఇప్పుడు ట్రాక్టర్ లో ఇలా సేకరించినటువంటి పామ్ గెలలను పెద్ద కంటైనర్ లో వేస్తారు. ఎందుకంటే ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళడానికి పని తేలిక అవుతుంది కాబట్టి. కంటైనర్ మొత్తం ఫుల్ గా నిండిన తర్వాత పామ్ ఆయిల్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీ బయటే వేసేస్తారు. ఇప్పటి నుంచి అసలైన పని మొదలవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని క్రెయిన్ సహాయంతో బాక్సెస్ మాదిరిగా ఉన్నటువంటి ఒక పెద్ద కన్వేయర్ బెల్ట్ పైన పోస్తారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇవన్నీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాయి. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఫ్యాక్టరీకి ఎలా అయితే వీటిని తీసుకువచ్చారో అలా తీసుకురావడం కారణంగా వీటికి బాగా ఆకులు, మట్టి, బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి. సో మొదటి స్టెప్ లో చేసేది క్లీనింగ్, శుభ్రపరుస్తారు. దీన్నే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటారు. దీనికోసం వీళ్ళు వీటన్నిటిని స్టెరిలైజేషన్ ఛాంబర్ కి పంపిస్తారు. ఈ ఒక్కొక్క ఛాంబర్ లో టెంపరేచర్ 140 నుండి 150 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇంత టెంపరేచర్ లో వీళ్ళు వాటర్ ని కూడా ఉపయోగించి మట్టిని, ఆకుల్ని తొలగించి దాంతో పాటుగా ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది కూడా చనిపోతుంది. తర్వాత స్టెప్ లో డిస్ఇన్ఫెక్షన్ పద్ధతి ద్వారా మరొకసారి క్లీన్ చేస్తారు. ఈ స్టెప్ లో ఎంతో కొంత మిగిలినటువంటి బ్యాక్టీరియా మొత్తం పోతుంది. దానికోసం వీటన్నిటిని బాగా ఉడకబెడతారు. మామూలుగా కాదు, గట్టిగా ఉడకబెడతారు. దెబ్బకి బ్యాక్టీరియా అన్నదే ఉండదు. మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు అలా ఉడకబెట్టిన తర్వాత ఇది చూడడానికి ఎలా ఉంటుంది అని. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత పామ్ గెలల పైన ఉండేటువంటి పైపర్ను తీసేయడం కోసం వీటన్నిటిని ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ కి కన్వేయర్ బెల్ట్ సహాయంతో పంపుతారు. ఇక్కడ వీటిని ఒక పెద్ద మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ ని స్ట్రిప్పింగ్ మరియు థ్రెషింగ్ మిషన్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు 2 సార్లు క్లీనింగ్ చేసి పైపర్ను లేపేశారు. ఇప్పుడు వీటిని నుజ్జు చేయడం కోసం డైజెస్టర్ మిషన్ లోకి పంపుతారు. ఇక్కడ ఎలా అవుతుందంటే, మీరు ఎప్పుడైనా మిల్లి దగ్గర గమనించినట్లయితే కొబ్బరి నూనె తయారు చేయడం కోసం కొబ్బరిని పౌడర్ లాగా చేస్తారు. అదే విధంగా పామ్ ఆయిల్ గెలలను కూడా పౌడర్ మాదిరిగా చేసేస్తారు. పూర్తిగా పౌడర్ అవ్వదు, కానీ కాయల కింద అయితే ఉండదు. ఈ స్టెప్ పూర్తయ్యేసరికి ఈ విధంగా పట్టులాగా కనిపిస్తుంది. ఇప్పుడు చేసేటువంటి పని ఏమిటంటే దీని నుండి నూనెను సేకరించడం. దానికోసం ఈ పామ్ గెలలను నుజ్జు చేయగా వచ్చినటువంటి పట్టుని ప్రెసింగ్ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ దాని నుండి నూనెను సేకరిస్తుంది. ఈ పామ్ ఆయిల్ తయారీ మొత్తంలో ఇదే ముఖ్యమైన స్టెప్. మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా ఈ ప్రెసింగ్ మిషన్ పామ్ పండ్ల నుండి పామ్ ఆయిల్ ని సేకరిస్తుందో. ఇలా సేకరించినటువంటి పామ్ ఆయిల్ మొత్తాన్ని రిసెప్షన్ ట్యాంక్ లో నింపుతారు. ఈ స్టెప్ లో అప్పుడే సేకరించినటువంటి పామ్ ఆయిల్ కాస్త డైల్యూటెడ్ క్రూడ్ పామ్ ఆయిల్ గా మారుతుంది.
ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని కోల్డ్ స్టోరేజ్ కి తీసుకువెళ్తారు. అక్కడ కొంతసేపటికే లిక్విడ్ లో ఉన్నటువంటి ఆయిల్ కాస్త సాలిడ్ గా మారిపోతుంది. అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు ఎంతైతే ఆయిల్ ని పూర్తి స్థాయిగా తయారు చేద్దాం అనుకున్నారో అంత ఆయిల్ తయారీకి సరిపడే అంత చూడడానికి సిమెంట్ ఇటుకల్లో ఉన్నటువంటి ఈ పామ్ ఆయిల్ ని కోల్డ్ స్టోరేజ్ నుంచి క్లారిఫికేషన్ మెషిన్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ ఒక్కొక్కటిగా క్లారిఫికేషన్ మెషిన్ లో వేస్తారు. ఈ స్టెప్ లో ప్రిజర్వేటివ్స్ మరియు యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ ని యాడ్ చేస్తారు. ఈ మెషిన్ లో పూర్తి స్థాయిగా ఆయిల్ అనేది తయారవుతుంది. తయారైనటువంటి ఆయిల్ అనేది మిషన్ కు ఉన్నటువంటి ప్యూరిఫైర్ ద్వారా బాటిల్స్ లో నింపబడుతుంది. ఈ విధంగా పామ్ ఆయిల్ ని తయారు చేస్తారు. వీడియోలో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.